ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి, వింత కథల సారథి, ఆశ నిరాశల వారధి, నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది బాబు. ఎవరో దిక్కులేని వాడిలా ఆ కప్పులో పడిగాపులు పడి ఉండాల్సిన అవసరం నీకు లేదు. నీ ఇంటికి నువ్వు తిరిగిరా. నీ ఆస్తిని, నీ కంపెనీని నీ చేతుల్లోకి తీసుకో. అత్తయ్య ఇంతగా ఎందుకు చెప్తున్నారో ఆలోచించండి బావగారు. ఇంకా ఆలోచించడం దేనికి? వెళ్ళి భార్గవిని వినోదిని తీసుకుని మన ఇంటికొచ్చేయి. భార్గవి నా మాట వింటుందన్న నమ్మకం నాకు లేదు దీప్తి. చెప్పవలసిన పద్ధతిలో నచ్చ చెబితే తప్పకుండా నీ మాట వింటుంది బాబు. ఆ నమ్మకం నాకుంది. అదే నమ్మకంతో నువ్వు వెళ్ళు. అరుంధతి గారు, మీరే ఆడండి. ఎస్, నువ్వా? వాట్ మ్యాన్, ఆట మంచి రసపట్లో ఉండగా డిస్టర్బ్ చేశావు. మా ఆయన పెద్ద ఇంపార్టెంట్ ఫోన్ ఏం కాదులే. మీరు కానివ్వండి. ఏమిటి కానిచ్చేది? ఆట అయిపోయింది. త్వరగా చెప్పు మ్యాన్. అయితే లంచ్ ఆఫర్ చేసింది ఎవరు? లేడీస్ అయితే కాదుగా. సర్లే వెళ్ళు, లంచ్ కాగానే ఆఫీస్కి వెళ్ళు. పెట్టే. మీ ఆయన అంతగా దబాయిస్తున్నారే వరుంధతి గారు. లేకపోతే ఈ మగాళ్ళు మన మాట వింటారా? యు ఆర్ రైట్ మిసెస్ అరుంధతి. అప్పుడప్పుడు నువ్వింకా మీ ఆయన మీద సాఫ్ట్ కార్నర్ చూపిస్తావు గాని నేనైతే ఏ విషయంలోనూ మా ఆయన్ని స్పేర్ చేయను. పెళ్ళైన రోజునే మా ఆయనకి వార్నింగ్ ఇచ్చేశాను. నాకిష్టం లేని పని గాని చేసినట్టు తెలిస్తే వెంటనే డైవర్స్ ఇచ్చేస్తానని. అప్పటి నుంచి నోరు మెదిపితే ఒట్టు. వాట్ అబౌట్ యూ భార్గవి? మాది లవ్ మ్యారేజ్ కదా. నేను గీచిన గీత దాటడు దీపక్. ఈజీ? యా, నేను సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్, దట్స్ ఆల్. బహుశా మీ హస్బెండ్స్ అంతా ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు మాత్రమే మీ పర్మిషన్ అడుగుతారు. కానీ దీపక్ అలా కాదు. బెడ్రూమ్ నుంచి హాల్లోకి రావడానికి కూడా నా పర్మిషన్ అడుగుతాడు. నేనంటే అంత భయం. బహుశా ఆ పర్మిషన్ కోసమే వస్తున్నాడు అనుకుంటా. దీపక్, ఎక్కడికి? బయట కొంచెం పనుంది. దీపక్, పిలుస్తుంటే అలా వెళ్ళిపోతావే? బయటికి వెళ్లే ముందు ఎప్పుడు నాతో చెప్తావుగా. ఏంటి నీతో చెప్పేది? లోపలికెళ్ళు. వాట్? పని లేదు గిని లేదు, లోపలికి వెళ్ళని చెప్తోంది బేబీ. ఈ మధ్య నీకు చెవుడుగాని వచ్చిందా? ఏంటి? ఇక్కడ క్లబ్ మెంబర్స్ ఉన్నారు. మేనేజ్ పాటించాలని కూడా తెలియకపోతే ఎలా? శాసనాలు జారీ చేయడం ఎప్పటి నుంచి? నేనెప్పుడు ఇలాగేగా మాట్లాడేది. షట్ అప్. పరాయి వాళ్ళ ముందు భర్తతో ఎలా బిహేవ్ చేయాలన్నది ముందు నువ్వు నేర్చుకో. ముందు నువ్వు లోపలికి వెళ్తావా లేదా? దీపక్, ముందు లోపలికెళ్ళు. మిస్సెస్ భార్గవి, అనవసరమైన గొడవలు ఎందుకు? మేం బయలుదేరతాం. నో, మీరిక్కడే కూర్చోవాలి. లోపలికి వెళ్ళు.
మిమ్మల్ని కాసేపు డిస్టర్బ్ చేస్తాను. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ మాలతి. కంప్యూటరైజేషన్ ప్రాసెస్ గురించి మేడం అడిగారు కదా. యా. ఫస్ట్ డ్రాఫ్ట్ తయారు చేశాను. మేడం దగ్గరికి వెళ్ళబోయే ముందు ఓసారి క్రాస్ చెకింగ్ ఉంటే బాగుంటుందనిపించింది. ప్లీజ్. నువ్వు ఒకసారి డ్రాఫ్ట్ చేసావంటే దానికి ఇంకా తిరుగుంటుందా మాలతి? కొన్ని చోట్ల బ్లాంక్స్ వదిలేసేవే. అక్కడ ఎస్టిమేషన్ ఫిగర్స్ ఇస్తాం. అవి కూడా ఫిలప్ చేస్తుంటే ఇంకా క్లియర్గా ఉంటుంది కదా. ఆ డీటెయిల్స్ అన్ని సుబ్బారావు గారు ఇవ్వాలి. సుబ్బారావు గారు సార్, కంప్యూటరైజేషన్ ప్రాసెస్ గురించి మీ దగ్గర బ్రేకప్ డీటెయిల్స్ ఉన్నాయట కదా. రెడీగానే ఉన్నాయి సార్. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకసారి ఇలా వస్తారా? అలాగే సార్. ఏ కంపెనీ వాళ్ళు ఎంతెంత కోట్ చేశారు, మనం ఏ కంపెనీ వాళ్ళ కొటేషన్ ఆనర్ చేయొచ్చు, ఇందులో డీటెయిల్గా రాశాను. వెరీ గుడ్. త్వరగా తయారు చేసినా చాలా పకడ్బందీగా తయారు చేశారే. ఇంతకుముందు ఇటువంటి వ్యవహారాలు డీల్ చేసి ఉండటం వల్ల సులువైంది. ఐసి. ఏం కాసి, మేడం గారు వస్తున్నారా? మేడం షూటింగ్లో బిజీగా ఉన్నారు. షూటింగ్లో బిజీగా ఉండడం ఏమిటి? మేడంని టీవీలో చూపిస్తారట. ఓహో, ఈటీవీ ఇంటర్వ్యూనా? అది ఎప్పుడు అయిపోయి ఉండాలి. లేదు మేడం, ఇంకా జరుగుతూ ఉంది. చాలా టైం పట్టేట్టుంది. మేడం ఇవాళ ఆఫీస్కి రావడం లేదు. ప్రోగ్రామ్ టీవీలో ఎప్పుడు వస్తుందట? ఇవాళ రాత్రికి అని చెప్పారు. ఆహా, అయితే నేను పెందాడే ఇంటికి వెళ్ళిపోయి టీవీ ముందు సెటిల్ అయిపోతాను. మీరొక్కరేనా ఏంటి? మేమంతా చూడొద్దా? దీపక్ కోసం ఇలా గంటలు గంటలు వెయిట్ చేయడం దేనికి? వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చుగా. నో, అతను వచ్చే వరకు నేను వెయిట్ చేస్తాను. ఎందుకంత పట్టుదల? నా మాట కూడా కాదని బయటికి వెళ్ళేంత గొప్ప పని ఏమిటో కనుక్కుందామని. వేరే పనే ఉంటుంది. తెగిన గాలిపటంలా తిరగడం తప్ప. ప్రాజెక్టు ప్రాజెక్టు అంటూ ఎప్పటినుంచో ఏడుస్తున్నాడుగా. షూరిటీ ఇవ్వనని తెగేసి చెప్పాను. పైగా దాని పెండింగ్లో ఉంచే ఏర్పాటు కూడా చేశాను. అయితే ఇంకేంటట అతనికి పని? రాగానే తేల్చేస్తాను. ఇలాంటి చిన్న చిన్న డోసెస్ ఇస్తే చాలదు బేబీ. జీవితం అంతా గుర్తుండేలా ఒక స్ట్రాంగ్ డోస్ పడాలి. అవన్నీ నేను చూసుకుంటాను గాని నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. నో మమ్మీ, అతని సంగతి నేనే తేల్చాలి. ఈవేళ అటో ఇటో తేలిపోవాలి. లంచ్ అయిందా భార్గవి? తమరు దయచేసింది ధర్మపిండం కోసమన్నమాట. ఏమిటా చూపు? కోపంగా చూడ్డాలు, ఇరిటేటింగ్ గా బిహేవ్ చేయడాలు తగ్గిస్తే బాగుంటుంది. అదే సలహా నేను మీకు ఇద్దాం అనుకుంటాను. భార్గవి, నాకు ఆకలిగా ఉంది. నీతో మాట్లాడాలి. భోంచేస్తూ మాట్లాడుకున్నారా? నాకు ఆకలిగా లేదు. నాకు మాత్రం చాలా ఆకలిగా ఉంది. నువ్వు వస్తేరా, లేకపోతే మానే. భార్గవి, సారీ చెప్పు. తినబోతున్న అన్నాన్ని తోసేసిందని నువ్వు చెప్పాలి సారీ. ఈ అన్నం నాది, ఈ కుర్చీ నాది, నువ్వు ఎంజాయ్ చేస్తున్న ప్రతిదీ నాది. నా మాట కదని బయటికి వెళ్తావా? మా క్లబ్ మెంబర్స్ ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తావా? సారీ చెప్పు. చెయ్యని తప్పుకు నేనెందుకు చెప్పాలి సారీ? నా మాట వినకపోవడం తప్పు కాదా? అయితే నువ్వు నా మాట వినిపించుకోకపోవడం తప్పే. నో, నన్ను తప్పు పట్టే అధికారం నీకు లేదు. ఎందుకులే అని తగ్గే కొద్దీ రెచ్చిపోతున్నావు. భర్త అనేవాడికి గౌరవం ఇవ్వడం నేర్చుకో. అసలు నిన్ను భర్తగా ఒప్పుకోవడానికి నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఏ, నన్ను ప్రేమిస్తున్నానంటూ నా వెంట పడ్డప్పుడు ఎక్కడ పోయింది ఈ ఇబ్బంది? నాకు నేనుగా నీ వెంట పడలేదు. మా మమ్మీ చెప్తే అలా చేశాను. మా మమ్మీ చెప్పబట్టి నిన్ను కలిశాను. మా మమ్మీ చెప్పబట్టి నిన్ను పెళ్లి చేసుకున్నాను. నిన్ను కలవడానికి పెళ్లి చేసుకోవడానికి మధ్య ప్రేమ, ఇష్టం, నువ్వేదో పెద్ద రాకుమారుడు అన్న ఫీలింగ్స్ ఉన్నాయనుకుంటే పొరబడ్డట్టే. ఇన్నాళ్ళకైనా ఈ నిజాలు చెప్పినందుకు థ్యాంక్ యూ భార్గవి, థ్యాంక్ యూ.
దా ఎలా ఉన్నావు బాబు? నువ్వెలా ఉన్నావు? నేనేం బాలేను. ఎందుకని? మీరక్కడ దూరంగా ఉంటే నేను ఇక్కడ బాగుంటానా? మాకు అమ్మ లేదు, నాన్న లేడు. అయినా సరే మాకు ఏనాడు ఆ లోటు తెలియకుండా పెంచావు. ఈ కంపెనీని మాలాగే పెంచి పెద్ద చేశావు. అమ్మా, రియల్లీ యు ఆర్ గ్రేట్. ఒక్కసారి నువ్వు ఆ కుర్చీలో కూర్చుంటే చూడాలని ఉంది బాబు. కూర్చునే రోజు వస్తే తప్పకుండా కూర్చుంటానమ్మా. అందాక ఆ కుర్చీలో కూర్చోవలసిన దానివి, ఆ స్థానానికి నిండుదనాన్ని ఇవ్వగలిగిన దానివి నువ్వే. రామ్మా. అవునులే, ఎందుకొస్తావు? నా ప్రేమని, నా మనస్సుని, నా బాధని అర్థం చేసుకోవడానికి. నువ్వు నా కన్న తల్లివి కాదుగా. నా కన్న తల్లి బతుకుంటే ఇలా మాట్లాడేదా? నా కన్న తండ్రి బతుకుంటే ఇలా బాధ పెట్టేవాడా? నా కోసం సర్వస్వాన్ని త్యాగం చేసైనా సరే పెళ్లి జరిపించుండేవాళ్ళు. ఇన్నాళ్ళు నిన్ను నా తల్లి అని నమ్మడం నా మూర్ఖత్వం. మా మమ్మీ చెప్పబట్టి నిన్ను కలిశాను. మా మమ్మీ చెప్పబట్టి నిన్ను పెళ్లి చేసుకున్నాను. నిన్ను కలవడానికి, పెళ్లి చేసుకోవడానికి మధ్య ప్రేమ, ఇష్టం, నువ్వేదో పెద్ద రాకుమారుడు అన్న ఫీలింగ్స్ ఉన్నాయనుకుంటే పొరబడ్డట్టే. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. అమ్మా ఆవు ఒకటేనని చెప్పే రోజులు పోయాయి. ఆడజన్మకు, అడవి మానుకు పోలిక చెప్పే ఛాందస్వభావాలు నెమ్మదిగా తొలగిపోతున్నాయి. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అనే నిర్వచనాలు తారుమారవుతున్నాయి. అనుకున్నది సాధించడమే ఈనాటి స్త్రీకి పరమావధి. అటువంటి వ్యక్తిత్వానికి నిలువెత్తు ఉదాహరణగా నిలిచినవారు బెస్ట్ బిజినెస్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గ్రహీత, దేవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్పర్సన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మీదేవి గారు. అవార్డు అందుకున్న సందర్భంగా వారి హృదయ స్పందనేమిటో తెలుసుకుందామా? ఈటీవీ తరఫున మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికొచ్చామండి. వెల్కమ్. అవార్డు అందుకుంటున్నప్పుడు మీ మనసులో మెదిలిన భావాలు మా ప్రేక్షకులతో పంచుకుంటారా? అవార్డు అనేది పర్వత శిఖరం వంటిది అనుకుంటే దానిని అందుకుంటున్నప్పుడు నా పునాది నాకు జ్ఞాపకం వచ్చింది. చిన్నప్పటినుంచి మీరు బిజినెస్ స్కూల్లో చదివారా? స్కూలు, చదువు అనే పదాలు వినడం నేరవనే వాతావరణంలో పెరిగాను. దాదాపు 20-22 వరకు అక్షరం ముక్క రాయడం తెలియని జీవితం గడిపాను. అన్బిలీవబుల్. ఇళ్లల్లో పనిమనిషిగా పనిచేసిన నేను ఈ స్థాయికి రావడం ఒక్కోసారి నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. ఎలాంటి దాపరికాలు లేకుండా చాలా నిజాయితీగా మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. మరి అవార్డు అందుకోవడానికి మీరు ప్రత్యేకంగా చేసిన కృషి ఏదైనా ఉందా? ఈ అవార్డును అందుకోవాలని చాలామంది ఎన్నో విధాలుగా ఆశపడ్డారని ఇప్పుడు తెలుస్తుంది. కానీ ఇటువంటి అవార్డు ఒకటి ఉన్నట్టు కూడా నాకు తెలీదు. దీనికోసం ప్రత్యేకమైన కృషి ఏమైనా చేశారా అని అడిగారే. బిజినెస్ అంటేనే సవాలుపై సవాళ్లు. నన్ను, నా వ్యాపారాన్ని అణగదొక్కాలని ప్రయత్నించిన వాళ్లకు తగిన గుణపాఠం చెప్పడమే నేను చేసిన కృషి. అహంకారంతో విర్రవీగే చాలామందికి ఆత్మవిశ్వాసపు శక్తి ఏమిటో తెలియచెప్పడమే నేను చేసిన కృషి. వినియోగదారుల అవసరాల మేరకు, మా కంపెనీ ఆశయాల మేరకు ఎప్పటికప్పుడు ఎదిగే ప్రయత్నం చేయడమే నేను చేసిన కృషి. బిజినెస్ అంటే సవాలుపై సవాళ్లు అన్నారు కదా ఇందాక. మీ ప్రత్యర్థులు మీకు విసిరిన ఒక సవాలు, దాన్ని మీరు ఎదుర్కొన్న వైనం మా ప్రేక్షకులకు తెలియజేస్తారా? తప్పకుండా. ఆయమ్మ ఏమైందో ఏమో. హలో,
మీరా చెప్పండి మేడం. మీకు టీవీ చూసేంత తీరికలా దొరికిద్దబ్బా. థ్యాంక్ యూ. అంతా మీలాంటి పెద్దవాళ్ళ ఆశీస్సులు. ఎప్పుడు కెమెరాని ఫేస్ చేయలేదు కదా, భయం వేసింది. నన్ను మెంటల్గా ఇంటర్వ్యూకి ప్రిపేర్ చేయడానికి బోల్డంత టైం వేస్ట్ చేసుకున్నారు టీవీ వాళ్ళు. అలాంటిదే లేదులేండి. ఓకే బాయ్. ఆయమ్మా. ఏమిటి లక్ష్మి? ఎక్కడా? నాకు ఆఫీస్కి టైం అయింది. ఫోన్లో మాట్లాడుతూ కూర్చుంటే అవతల బోల్డని పనులు ఆగిపోతాయి. ఫోన్లో ఏమైనా వస్తే నువ్వు చూసుకో. నేను రెడీ కావాలి.